తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాస్పై కేసు నమోదైంది. తమ ఇంటిని దౌర్జన్యంగా ధ్వంసం చేశారంటూ ఏకొండూరు పోలీస్ స్టేషన్లో ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కొల్కపూడి శ్రీనివాసరావుతో పాటు టీడీపీ జనసేన పార్టీలకు చెందిన మొత్తం 60 మంది నాయకులపై కేసులు నమోదు చేశారు. వైసీపీ ఎంపీపీ చెన్నారావు అక్రమ నిర్మాణం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కొల్కపూడి అనుచరగణం కార్యకర్తలతో కలిసి సదరు భవనాన్ని పాక్షికంగా కూల్చివేయించిన ఘటన తీవ్ర దుమారం రేపింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏకొండూరు పోలీస్ స్టేషన్ పోలీసులు వెల్లడించారు. తనపై కేసు నమోదైన నేపథ్యంలో ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. పదవి శాశ్వతం కాదని, బాధితులకు న్యాయం చేయలేనప్పుడు తనలాంటి వారు రాజకీయాల్లో కూడా అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఘటనకు ముందు సోషల్ మీడియా ద్వారా ప్రకటించినా అధికారులు స్పందించలేదని, చివరికి తాను స్వయంగా రంగంలోకి దిగి గత్యంతరం లేక వేలాది మంది బాధితులతో నిరసన చేపట్టిన తర్వాత చివరికి నోటీసులు ఇచ్చి నిర్మాణం ఆపారని పేర్కొన్నారు. చెన్నారావు నలుగురిని కొట్టి వాళ్ల స్థలాలు లాక్కొని పక్కనున్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడని, అక్రమ నిర్మాణం ఆపాలని రెవెన్యూ అధికారులకు చెబితే అతడిని రక్షించేందుకు 100 కథలు చెప్పారని పేర్కొన్నారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, కొల్కపూడి ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. ఏదైతే గత 3 రోజుల క్రితం కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా ఇంటిపై దౌర్జన్యంగా ఆ ఇల్లు ధ్వంసం చేశారని కూడా వైసీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో కూడా ఏదైతే గవర్నమెంట్ లోకి సంబంధించిన ముఖ్యులు కూడా ఒక ఇంటిపై దాడికి చేయడం కరెక్ట్ కాదని కొంతమంది ఇప్పటికే ఆ కొల్కపూడి ఎమ్మెల్యేపై కొంత చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు కూడా చేసినట్టయింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. ఏదైతే తిరువురు ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాసరావుపై కేసు నమోదైందన్న విషయం ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా దావానాలాగా వ్యాపించింది. ఏదైతే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ముఖ్యమంత్రి ఉండగా టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అవటం అనేది మాత్రం సంచలన విషయంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి ఆ రాష్ట్రంలో ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ఆ అన్యాయాన్ని తాము సహించబోం అనేది డైరెక్ట్ గా టీడీపీ కూడా ఇంటిమేషన్ ఇచ్చినట్టయింది. అయితే ఆ ఖమ్మంపాడు ఘటనపై వైఎస్ఆర్సీపీ ఎంపీపీ నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కొల్కపూడి శ్రీనివాస్ ఆ టీడీపీ నాయకులు కొంతమంది కలిసి దౌర్జన్యంగా తన ఇల్లు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యే కొల్కపూడి మరికొందరిపై ఈ కేసు నమోదు చేశారు ఏకొండూరు పోలీసులు. అయితే దీని మీద ఈ నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన తర్వాత కూడా ఖచ్చితంగా దీంట్లో ఎమ్మెల్యే పాత్ర ఉందని నిజ నిర్ధారణ అయిన తర్వాత ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. అయితే నిన్నటి ఘటనలో వీడియోల ఆధారంగా ఇప్పటిదాకా 60 మందికి పైగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తా ఉంది. ఆ తిరువురు ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాసరావుని మంగళవారం ఎన్టీఆర్ జిల్లా ఖమ్మంపాడులో అరాచకం సృష్టించారని దానిపై మీద ప్రధానంగా విచారణ చేశారు. ఈ విచారణలో దాదాపుగా 60 మంది పాల్గొన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అలాగే నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదులో కూడా దాదాపుగా 70-80 మంది దాకా పేర్లు రాసిన నేపథ్యంలో 60 మంది దాకా ఉన్నట్టయితే పోలీసులు గుర్తించారు. 60 మంది ఎవరు ఏందనేది కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ ఏకొండూరుకు చెందిన ఎంపీపీ కక్ష సాధింపు చర్యలకు దిగారని, జేసీపీతో ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి ఇంటిని ధ్వంసం చేయించి ఖమ్మంపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకి ఆయన పూనుకున్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఆ కొల్కపూడి శ్రీనివాసరావుపై ఈ ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాస్ పై అయితే ఈ కేసు నమోదైంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.